హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో జీపీలో టిక్ స్క్వాడ్ అనే ఆఫర్ ఉంది కదా. అందులో గిఫ్ట్ బోనస్ టాస్క్ని ఎలా కంప్లీట్ చేయాలి, ప్లస్ టిక్ స్క్వాడ్ ఎక్స్పైరీ డేటు వ్యాలిడిటీ ఎప్పుడు లాస్ట్ అనేది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటగా జీపే ఓపెన్ చేశాక టిక్ స్క్వాడ్ని ఓపెన్ చేయండి. టిక్ స్క్వాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 5 ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదా బొమ్మలు. కింద గిఫ్ట్ బోనస్ టిక్ అని ఒక ఆప్షన్ ఉంది, ప్లస్ ఆస్క్ ఫ్రెండ్స్ ఫర్ బోనస్ టిక్ అనే ఆప్షన్ ఉంది. 2 ఆప్షన్. ఈ రెండిట్లో మనం ఏది సెలెక్ట్ చేసుకున్నా మనం గిఫ్ట్ బోనస్ అనే టిక్ అనేది మనం కంప్లీట్ చేయొచ్చు. ఫర్ సపోజ్గా గిఫ్ట్ బోనస్ మీద టిక్ చేసామనుకో, మనం వాట్సాప్ ద్వారా లేదంటే కింద కాంటాక్ట్స్ నెంబర్ ఉంది కదా, వాటి ద్వారా చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఆస్క్ ఫర్ ఫ్రెండ్స్ ఫర్ బోనస్ టిక్ ఉంది కదా, అది క్లిక్ చేసిన సేమ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇది ఆస్క్ ఫ్రెండ్స్ ఫర్ బోనస్ టిక్ అనేది నాకు ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను కాబట్టి. ఎవరైతే కంప్లీట్ చేయలేదో వాళ్ళకైతే ఓపెన్ అవుతుంది. సో నేను గిఫ్ట్ బోనస్ టిక్ మీద క్లిక్ చేస్తే ఇలా వచ్చింది. సేమ్ అదే ఆస్క్ ఫ్రెండ్స్ ఫర్ బోనస్ టిక్ మీద మీరు సెండ్ చేసినా ఇలానే కనిపిస్తుంది. సో మనం వాట్సాప్ ద్వారా మనం కనెక్ట్ అవ్వచ్చు దీన్ని. ఇక్కడ మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సెండ్ చేయండి. గ్రూప్ కానీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఎవరికైనా సెండ్ చేయాలనుకుంటే సెండ్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా అనేది ఇప్పుడు చూద్దాము. ఇలా మీరు సెండ్ చేసిన తర్వాత వాళ్ళకు అనేది నోటిఫికేషన్, అంటే మీరు ఇలా ఇలా వెళ్తుంది, ఇలా వస్తుంది. ఇలా సెండ్ కొడితే ఇలా వెళ్తుంది. ఓకే, ఇలా సెండ్ కొట్టాలి. సెండ్ కొట్టిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అంటే మీరు వాళ్ళకు గిఫ్ట్ బోనస్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకు అనేది టాస్క్ అనేది ఫినిష్ అవుతుంది. మీకు టాస్క్ ఫినిష్ అవ్వాలంటే వాళ్ళ నుంచి మీరు సెండ్ చేసుకోవాలి. అంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు గిఫ్ట్ బోనస్ అనేది తీసుకోవాలి. వాళ్ళ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు సెండ్ చేసుకోవాలి. అప్పుడు ఆ టాస్క్ అనేది మీకు కంప్లీట్ అవుతుంది. అంటే వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఏమైనా బోనస్ టిక్ అనేది ఉంటే వాళ్ళు మీకు షేర్ చేస్తారు. షేర్ చేస్తే అప్పుడు మీరు దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. 2 టాస్క్ కదా మనకు ఉండాల్సింది, అలా 2 టాస్క్ అయ్యే విధంగా సెండ్ చేసుకోవాలి. సెండ్ చేసుకున్న తర్వాత ఇది న్యూ మెంబర్స్కి వేస్తే కొంచెం తొందరగా అనేది ఫినిష్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ చేయకుండా అలానే ఉంటారు కాబట్టి మీరు న్యూ పర్సన్ నుంచి తొందరగా చేసుకున్న కంప్లీట్ అవుతాయి. ఆల్రెడీ చేసిన వాళ్ళ దగ్గర నుంచి చేశారనుకో, వాళ్ళ దగ్గర బోనస్ టిక్స్ అనేది ఉండదు, కంప్లీట్ అయిపోతుంది. సో కాబట్టి మీరు న్యూ పర్సన్ దగ్గర నుంచి సెండ్ చేసుకోవడం మంచిది. ఇలా సెండ్ చేసుకున్న తర్వాత మీకు ఆ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది కదా. సో ఇంకో విషయం ఏంటంటే, ఈ ఆఫర్ అనేది నెక్స్ట్ మంత్ మనకు ఎక్స్పైరీ డేట్ అనేది అయిపోతుంది ఆ ఆఫర్ది. సో మీరు ఎంత వీలైతే అంత త్వరగా ఈ టిక్ స్క్వాడ్ అనేది కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అది ఎక్కడనేది చూపిస్తాను. క్యాంపింగ్ రూల్స్ ఉంది కదా, ఇక్కడ కలెక్ట్ 5 టిక్స్ ఫ్రమ్ June 9 to July 5 midnight 12 PM. ఆ డేట్ వరకు మనకు లాస్ట్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.